వెళ్ళేప్పుడే నేను మెసేజ్ చూశాను మేడం. పనికి మాలింది ఎలాంటి మెసేజ్లు పెట్టిందో తెలుసా మేడం? ఏంటమ్మా ఇది? ఇంత మంచి భర్తుండగా మీరిలా నా గురించి ఇక్కడ మాట్లాడడానికి ఎవరికి రైట్స్ లేవు. కోప్పడకండి. మీ తరపున న్యాయం అడిగినప్పుడు మాత్రం మీరు మాట్లాడితే చాలు. మీరు చెప్పండి సార్, తర్వాత ఏమైంది? ఏమైందంటే తను వద్దు మేడం, నాకు వద్దు మేడం, విడాకులు చేయండి మేడం. తను రోడ్లో భిక్ష సరే ఎత్తుకునే బుద్ధి మీరు వస్తుంది మేడం. ఉండండి. సార్, సంతోషంగా ఉన్న కుటుంబంలో ఎందుకు సార్ నిప్పులు పోశారు? ఒక చోటే పని చేసాం, లిమిట్ గా ఊరికే మెలిగాం మేడం. ఏంట్రా లిమిట్ గా మీరు మెలిగా? ఊరుకోండి సార్. నాగలక్ష్మి, మిమ్మల్నే అడుగుతున్నాను, లిమిట్ తోనే మెలిగారా? అయ్యో భగవంతుడా, నాకేమీ అర్థం కావడం లేదు. మీరు మాట మార్చకండి, మాకంతా తెలుసు. పోయిన నెలగా అబోషన్ చేసుకున్నారు. అయ్యో అబార్సినా? మేడం ఇవన్నీ నాకేమీ తెలియదు మేడం. నోరు సార్, నోరు సార్, తెరిచి చెప్పవే. కొట్టకండి సార్. ఎంత పెద్ద తప్పు చేసినా ఆడదాన్ని చేయి చాచి కొట్టకూడదు. సార్, ఏంటి గుడ్లప్పగించి చూస్తున్నారు? దేవుడి మీద ఒట్టమ్మా, నాకు అబర్షన్కి ఎటువంటి సంబంధం లేదమ్మా. ఏంటి చెప్తున్నా?